వెదర్ కూల్గా ఉందని బజ్జీలైతే చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఈరోజు హాస్పిటల్‌కైతే వెళ్ళినాం. ఎందుకంటే నాకు ఈ మధ్య అసలు హెల్త్ మంచిగా ఉంటలేదు. వీక్ అయిపోతున్నా. అందుకోసం హాస్పిటల్‌కైతే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే, "నువ్వు చిన్న పాపకు ఫీడింగ్ ఇస్తున్నావు కదా! అందువల్ల ఇట్లా వీక్‌నెస్ అయితున్నావు. ఫుడ్ బాగా తీసుకోవాలి. అప్పుడే కొంచెం బెటర్ అయితది. మంచిగా అయితావులే. ఏం కాదు" అని చెప్పిండు. తర్వాత ఇంక వచ్చేటప్పుడైతే మేమైతే ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. వచ్చిన తర్వాత వెదర్ అయితే కూల్‌గా ఉందని బజ్జీలైతే చేసుకుంటున్నాం. ఇంకా మా ఆయన అయితే పిండి తడపంటే నేనైతే పిండి అయితే తడిపేసిన. మా వారైతే చేస్తున్నారు. నాకు కొంచెం హెల్త్ బాలేనందుకు ఆయనే ఈరోజు బజ్జీలైతే చేసిండ్రు. నిన్నైతే ఒక వీడియో అయితే పెట్టినా కదా! ఫ్రిడ్జ్ ఎందుకు ఊర్లో పెట్టాల్సొచ్చింది. నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నా కదా! అసలు ఊర్లో ఎందుకు పెట్టినామంటే మా పెద్ద పాప కడుపులో 8 మంత్స్ ఉన్నప్పుడైతే మేమైతే ఊరికి షిఫ్ట్ అయినాం. ఇంక అందుకోసం ఊరికైతే అన్నీ తీసుకొని వెళ్ళినాం కదా! మళ్ళీ తీసుకొని వద్దాం అనుకున్నాం. కాకపోతే డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కార్‌లో వచ్చినాం. ఇంక అందుకోసం కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇంక అక్కడనే పెట్టాల్సొచ్చింది. తర్వాత ఇంక ఎప్పుడైనా తీసుకొద్దాంలే అనుకున్నాం. ఇప్పుడైతే టైం వచ్చింది. ఇంక మా మామ వాళ్ళైతే ఎట్లనో ఊరికైతే షిఫ్ట్ అవుతున్నారు కదా! వచ్చేటప్పుడు బండి ఖాళీగా వస్తుంది అన్నట్టు వాళ్ళనైతే ఫ్రిడ్జ్ అయితే తీసుకురమ్మన్నాం. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి అడుగుతున్నా మా వారిని, కానీ మా వారైతే ఇప్పుడు తీసుకొచ్చిండ్రు. ఇంక ఎప్పుడైతే ఏముంది, ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది కదా! ఫ్రిడ్జ్ లేనప్పుడేమో ఏవేవో చేయాలి. కేక్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అయితే ఏదేదో థింగ్స్ వచ్చేవి. ఇప్పుడు చూడాలి ఫ్రిడ్జ్ వచ్చింది కదా! ఏమేం చేస్తా అనేది. చేస్తానో చేయనో కూడా తెలీదు. నా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.